ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమిటి అక్కడ ఆగావు? రా. అది కాదు బామ్మ, అది ఎందుకే అంతలా భయపడిపోతున్నావు? కేదార్ తను నన్ను ప్రేమించడం లేదని చెప్తే నేను తట్టుకోలేను బామ్మ. పిచ్చి మొద్దు, మనసులో మాట చెప్తేనే కదే అతని మనసులో ఏముందో తెలిసేది. అబ్బాయి కూడా నిన్నిష్టపడుతున్నాడనే చెప్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. పద పద పద, లోపలికి వెళ్దాం. మీ లైఫ్ తో పాటు కాఫీ కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్. సరే, నా కింద పనుంది, నేను వెళ్ళాలి. నువ్వు కిందుంటే నాకిక్కడేం పని ఉంటుంది? పద. సరేరా. అమ్మి, ఏందమ్మే ఈ పెద్దవిడ మేఘన ఊరికే మన ఇంటికి వస్తా ఉంటారు? కరెక్ట్ టైంకి వచ్చారత్తయ్య. ఇంద్రాణి గారి విషయంలో జగదాత్రి మీద ఎలా పగ తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. మంచి ఛాన్స్ దొరికింది. ఇవాళ మేఘనని అడ్డు పెట్టుకుని దాన్ని ఆడుకుంటాను. మొదటి హే, హాయ్ మేఘన. హాయ్ కౌశికి గారు. ఎలా ఉన్నారు బామ్గారు? బాగానే ఉన్నాను కౌశికి. రండి, కూర్చోండి. ఆహా, ఇదిగో వైజయంతి. అరే, ఈ ఫార్మాలిటీస్ అన్ని ఎందుకు బామ్గారు? బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు కదా. ఓ, ఈవిడేంటి బంధువులు అంటుంది? ఏమైనా మీరు భలే కలుపుగోలు మనిషి పిన్ని గారు. నాకేం తెలీదు. ఆహా, సార్ గారు పెళ్లి చూపులకి రెడీ అయినట్టు టిప్ టాప్ గా రెడీ అవుతుంటే ఏమో, నిజంగానే ఇవాళ పెళ్లి చూపులు జరగవచ్చేమో. అంటే మరీ సిచ్యువేషన్ కి ఇంత సింక్ అవుతుందని నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పు? నిన్ను ఏమైంది కేదార్? ఎందుకు అంతలా అరిచావు? ఏం కాలేదు, ఊరికే అరిస్తే అందరూ ఎలా రియాక్ట్ అవుతారా అని అరిచాను. ఎలా ఉన్నారు బామ్మగారు? బాగానే ఉన్నానరా మనవడా. నువ్వు ఎలా ఉన్నావో మా మేఘన ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది. ఇంటికొచ్చిన దగ్గర నుంచి నీ గురించే చెప్తూనే ఉంటుంది. ఒక సిగ్గు వల్ల కూడా మర్డర్ అవ్వచ్చని ఇప్పుడే తెలుసుకున్నా. అవును బామ్మగారు, మేఘనకి పెళ్లి సంబంధాలేమీ చూడట్లేదా? చూస్తున్నావమ్మా, మంచి అబ్బాయి కోసం వెతుకుతున్నాం. నిన్ను చూసి చెప్తుందేంటి? నాకేం తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.